హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లంతో మినప సున్నుండలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ బెల్లం మినప సున్నుండలు అతి తక్కువ నెయ్యితో ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బెల్లం మినప సున్నుండలు ఎక్కువ కష్టపడకుండా అతి తక్కువ టైంలో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ బెల్లం మినప సున్నుండలు ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వరకు వైట్ మినపగుళ్ళు వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వరకు బ్లాక్ మినపగుళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మినపగుళ్ళు పచ్చిదనం పోయి లోపల వరకు వేగడానికి ఒక 20 నిమిషాలు పడుతుందండి. అప్పటి వరకు ఈ మినపగుళ్ళని కంటిన్యూస్గా వేయించుకోవాలండి. ఈ మినపగుళ్ళు కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ మినపగుళ్ళు మంచి కలర్లోకి వచ్చి బాగా వేగాలండి. ఈ మినపగుళ్ళు బాగా వేగినాయండి. ఇప్పుడు ఈ మినపగుళ్ళలో 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మినపగుళ్ళలో మనం రైస్ ఎందుకు వేసుకున్నామంటే మనం సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉండడానికి రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపగుళ్ళు రైస్ మంచి కలర్లోకి వచ్చి బాగా వేగినాయండి. ఏ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ మినపగుళ్ళని రైస్ని బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపగుళ్ళని రైస్ని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని ఈ సున్నుండల పౌడర్ని ఈ పళ్ళెంలో వేసుకోవాలి. మిగిలి ఉన్న మినపగుళ్ళని రైస్ని కూడా ఇదే విధంగా ఫైన్ పౌడర్లా చేసుకొని ఈ పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినప సున్నుండల పౌడర్లో 2 కప్పుల వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లంని ఈ మినప సున్నుండల పౌడర్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ బెల్లంని ఈ మినప సున్నుండల పౌడర్లో గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ బెల్లంని ఈ మినప సున్నుండల పౌడర్లో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని బెల్లం కలిపిన మినప సున్నుండల పౌడర్ని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మినప సున్నుండల పౌడర్ని బెల్లంని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ సున్నుండల పిండిని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకోవాలి. మిగిలి ఉన్న సున్నుండల పిండిని బెల్లంను కూడా ఫైన్ పౌడర్లా చేసుకొని ఈ పళ్ళెంలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సున్నుండల పిండిలో నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ సున్నుండల పిండిలో 1 కప్పు వరకు నెయ్యి తీసుకొని మరిగించుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ సున్నుండల పిండిలో 1 కప్పు నెయ్యిని ఒకేసారి వేసి కలపకుండా కొంచెం కొంచెం వేసి కలుపుకొని సున్నుండలు చుట్టుకోవాలండి. ఇప్పుడు ఈ సున్నుండల పిండిలో మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని పిండిలో బాగా కలుపుకొని ఈ విధంగా సున్నుండలు చుట్టుకోవడమేనండి. సున్నుండల్ని మనకు నచ్చిన సైజులో ఈ విధంగా 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకొని సున్నుండల్ని తయారు చేసుకోవడమేనండి. సున్నుండల్ని ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవడమేనండి. మిగిలి ఉన్న సున్నుండలు కూడా ఇదే విధంగా 2 చేతులతో గట్టిగా ప్రెస్ చేసుకొని సున్నుండలు తయారు చేసుకోవడమేనండి. అతి తక్కువ నెయ్యితో ఎక్కువ సున్నుండలు ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ బెల్లం మినప సున్నుండలు తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బెల్లం మినప సున్నుండలు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.